హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మామా బ్రో. వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. చాలా కాలంగా మంచి హిట్ కోసం వేచి చూస్తున్న విశ్వక్ సేన్ ఈసారి లేడీ గెటప్ వేస్తూ ప్రయోగం చేసిన సినిమా లైలా ఈ వారం విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం. సోను బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు. ఆ ఏరియాలో సోను బ్యూటీ పార్లర్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అతనితో మేకప్ వేయించుకోవడానికి లేడీస్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలాంటి సోను జీవితంలోకి జెన్నీ ఎంటర్ అవుతుంది. ఆమెను చూసిన మొదటి చూపులోనే సోను ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సోను అమ్మాయిగా గెటప్ వేసుకోవాల్సి వస్తుంది. అసలు సోను ఎందుకు హైడ్ అవ్వాల్సి వస్తోంది, ఇంతకీ సోనుకు వచ్చిన సమస్య ఏమిటి, ఆ సమస్య నుంచి సోను బయటపడ్డా లేదా అనేదే మిగిలిన కథ. కథ సెటప్ అండ్ విశ్వక్ సేన్ లేడీ గెటప్, ఆ గెటప్ కారణంగా వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, లవ్ సీన్స్ మరియు పెళ్లి సీక్వెన్స్లు బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ తన బాడీ లాంగ్వేజ్ తో బాగా నటించాడు. సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన అభిమన్యు సింగ్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అభిమన్యు సింగ్ పాత్రపై వచ్చే కామెడీ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్ ఆకాంక్ష శర్మ తన గ్లామర్ తో అలరించింది. హీరోతో సాగే ఆమె లవ్ అండ్ బోల్డ్ సీన్స్ కూడా బాగున్నాయి. విలన్ గా బబ్లు పృథ్వీరాజ్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. ప్రధాన పాత్రల మధ్య వచ్చే పంచులు అండ్ కామెడీ టైమింగ్ కూడా అలరిస్తోంది. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి ఈ సినిమాలో కేవలం కొన్ని కామెడీ అంశాలు మాత్రం మెప్పించాయి. ఈ సినిమాలో మెయిన్ స్టోరీ పాయింట్ బాగా ఉన్నప్పటికీ ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు రామ్ నారాయణ్ విఫలమయ్యారు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టుగా సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకిస్తూ ఫన్ తో సాగితే బాగుండేది. కానీ ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాకి మైనస్ అయ్యింది. హీరో హీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ ను బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. అలాగే లేడీ గెటప్ ఎంట్రీ ఇచ్చాక కొన్ని సన్నివేశాలు చాలా వీక్ గా అనిపిస్తాయి. దీనికి తోడు లాజిక్ ఎక్కడా కనిపించదు. అసలు ఈ కథలో ఫుల్ కామెడీ మెయింటైన్ చేయవచ్చు. ఇక ఓవరాల్ గా చూసినట్టయితే లైలా అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ లేడీ గెటప్ తాలూకు కొన్ని ఫన్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే రెగ్యులర్ స్క్రీన్ ప్లే, మెయిన్ క్యారెక్టరైజేషన్ బలహీనంగా ఉండడం, పైగా బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.